లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కేదార్‌నాథ్. అండ్ నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ప్రెజెంట్ మనం ఎక్కడున్నాం అనేది మీకు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఈ పాటికి మీకు అర్థమయ్యుండే ఉంటుంది కంప్లీటెడ్‌గా. అండ్ మంచయితే ఫుల్ హెవీగా ఉంది. మీరు చూస్తున్నారు కదా విజువల్స్‌లో ఎంత దట్టమైన మంచు, ఎంత హెవీ స్నోఫాల్ అనేది మనకి పడుతుందనేది. ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్ గనుక విజిట్ చేస్తే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే మన వ్లాగ్ ఛానెల్‌కి సంబంధించిన వీడియోస్ మీకు వస్తాయన్నమాట. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. మరిన్ని మంచి వ్లాగ్స్ నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రెజెంట్ మనం వచ్చేసి కేదార్‌నాథ్ ట్రిప్‌లో ఉన్నాం. ఇది కేదార్‌నాథ్ ట్రిప్ కంటిన్యూషన్ వ్లాగ్ అన్నమాట. ఇది లాస్ట్ టైమ్ వీడియోలో మీరు కేదార్‌నాథ్ ఎవరైనా వీడియో చూడలేకపోతే గనక నా కేదార్‌నాథ్ ట్రిప్ వీడియో మీకు ఐకార్డ్స్‌లో నేను డిస్‌ప్లే చేస్తాను. అది కంటిన్యూయస్‌గా చూడండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రెజెంట్ ఇప్పుడు భైరవనాథ్ టెంపుల్ నేను విజువల్స్ చూపించబోతున్నాను. కంప్లీటెడ్‌గా ఎర్లీ మార్నింగ్ మనకి ఎంత దట్టమైన హెవీ ఫాగ్ స్నో అయితే ఎంత ఉందంటే అంత ఉందండి. చాలా చలైతే చాలా హెవీగా ఉంది అసలు. మనుషులు కూడా కనిపించటం లేదు అసలు. ఏవి కనిపించటం లేదు. అంత హెవీగా ఉంది. మీరు చూస్తున్నారు కదా విజువల్స్‌లో ఎలా ఉందో. కంప్లీటెడ్‌గా ఫుల్ ఫాగ్‌తో నిండి ఉందన్నమాట. ఇంక టెంపుల్‌కి ఆలస్యం చేయకుండా ఇంకా కేదార్‌నాథ్ టెంపుల్ దర్శనం అయిన వెంటనే ఇంకా నేను భైరవ టెంపుల్‌కి నేను విజిట్ చేయడం జరిగింది. కంప్లీట్‌గా ట్రెక్కింగొచ్చేసి ఇది మనకి 3½ కిలోమీటర్స్ మనకి ఉంటుందనమాట. ఇది మౌంటైన్స్ పైకి, హిమాలయన్ మౌంటైన్స్ పైకి. చాలా బావుంది. మీరు కూడా ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తే గనక కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. చూసినాక ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట కంప్లీటెడ్‌గా కేదార్‌నాథ్‌కి. కేదార్‌నాథ్ భైరవ టెంపుల్‌కి ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట భైరవ టెంపుల్‌కి. ఇది కంప్లీట్‌గా అక్కడ ఉన్న సైడ్‌న మనకి టెంట్స్ అవి ఉంటాయి. ఈ పక్కనేమో రైట్ సైడ్‌లో మనకి టెంట్స్ అవి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్‌లో మనకి పూజ ఐటెమ్స్ అండ్ రిచువల్ ఐటెమ్స్ మనకి సేల్ చేస్తారనమాట పైకి టెంపుల్ పైకి. భైరవ టెంపుల్ కోసం అని చెప్పేసి. అండ్ అక్కడక్కడ టెంట్స్ మధ్యలో మనకి అఘోరాలు, నెక్స్ట్ అఖాడాకి సంబంధించిన స్వామీజీలు మనకు దర్శనమిస్తారు. వారితో కూడా మనం సంభాషణ చేయొచ్చు, మాట్లాడవచ్చు వారు అనుమతిస్తే గనక. ఇంకా పైకి మనం ఇంకా మౌంటైన్ రేంజెస్ ఇంకా పైకి తీసుకుంటుంటే మనకి హిమాలయన్ కేదార్‌నాథ్ పైకి ఇంకా చూడాలనుకుంటే మనకి నాగ సాధువులు వీళ్ళు దర్శనం ఇస్తారు. కాకపోతే అది చాలా కష్టతరమైనటువంటి ప్లేసెస్ కాబట్టి మనకి ఇంకా చూపించడానికి అవ్వదు. కాబట్టి నేను ఈ వ్లాగ్‌లో నేను భైరవ టెంపుల్ నేను మీకు చూపించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా విజువల్స్ ఎంత బావుందంటే అంత గ్రీనరీ తోటి ఎంత ఫ్రెష్ లీవ్స్ తోటి మనకి మంచు పడడం తోటి అక్కడున్న ప్లాంట్స్ కిందనున్న చిన్న గ్రీనరీ ప్లాంట్స్ ఎంత గ్రీనరీగా ఉందంటే అంత గ్రీనరీ చాలా బావుంది. ఇంకా ఏజ్డ్ పీపుల్స్ కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటారు కంప్లీటెడ్‌గా. చాలా కష్టతరంగా ఉంటుందనమాట. బ్రీతింగ్ ఆక్సిజన్ అందడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ప్రికాషన్స్ తీసుకొని మనం ట్రెక్కింగ్ అనేది చేయాలి కంపల్సరీగా. ఎవరు హెవీ ఫుడ్ ఐటెమ్స్ మాత్రం తీసుకొని మీరు ట్రెక్కింగ్ అనేది చేయొద్దు. ఎందుకంటే బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి ప్రాణశక్తి ఇంపార్టెంట్ కాబట్టి కంప్లీటెడ్‌గా హెవీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. లైట్ వెయిట్ ఫుడ్ అనేది మనకి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే హిమాలయన్ మౌంటైన్స్‌లో చాలా హెల్తీగా ఉంటుంది. మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనేది అసలు ఉండదు. అండ్ రెగ్యులర్‌గా ప్రాణాయామం ఎక్సర్‌సైజ్ చేసే వాళ్ళకి, యోగా ఎక్సర్‌సైజ్ చేసే వాళ్ళకి ఈ ట్రెక్కింగ్ అనేది చాలా నార్మల్‌గా ఉంటుంది. ఎనీవే మనకి హిమాలయన్ మౌంటైన్స్‌లో మనకి చాలా ఈ యోగా, ప్రాణాయామం ఇంపార్టెన్స్ కాబట్టి డైలీ ఎవరైతే మౌంటైన్ ట్రెక్కింగ్ ఎవరైనా చేస్తారో వాళ్ళకి ప్రాణాయామం, యోగం చేసే వాళ్ళకి మనకి కంప్లీటెడ్‌గా మనకి ట్రెక్కింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మోడరేటెడ్‌గా ఉంటుంది. ఎలాంటి ట్రెక్కింగ్ అయినా చేయొచ్చు. అందుకే ఫిట్‌నెస్‌గా ఉండేవారు కంపల్సరీగా మనం ఎంచుకోవాలనమాట. ఇలాంటి ట్రెక్కింగ్స్, ఇలాంటి ట్రిప్స్ వేసేటప్పుడు. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా ఫాస్ట్‌గా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇంకా టెంపుల్ దగ్గరికి నియర్ వచ్చేసామనమాట. ఇంక టెంపుల్ నియర్ వచ్చేసరికి ఇంకా అక్కడ టెంపుల్ రిచువల్ ఐటెమ్స్ బాగా హెవీగా రేట్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. కాకపోతే హెవీ అంటే మరీ హెవీ కాదు. నియర్లీ రూ. 200, రూ. 300 అలా కిట్స్ అమ్ముతున్నారన్నమాట పూజా సామాగ్రివి. నేను నార్మల్‌గా దర్శనంకి అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది.
అక్కడే ఒక రూ. 100 పెట్టి నేను పూజ ఐటెమ్స్ తీసుకున్నాననమాట. మీరు చూస్తున్నారు కదా! నా బ్యాక్ సైడ్ ఎంత హెవీ ఫాగ్ అయితే ఉందో. మంచు హెవీగా కప్పబడి ఉందనమాట. కిందన కేదార్‌నాథ్ టెంపుల్ కూడా అసలు కనిపించటం లేదు. అస్సలంటే అసలు కనిపించటం లేదు. మీరు చూస్తున్నారు కదా! బ్యాక్ సైడ్ ఎంత హెవీగా ఉందో మంచు ఫాగ్ అనేది. అసలు కిందన టెంట్స్ గాని, రూమ్స్ గాని ఏవి కనిపించడం మెయిన్ టెంపుల్ అయితే అసలు కనిపించడం లేదు కేదార్‌నాథ్ టెంపుల్. మైనస్ డిగ్రీస్‌లో ఉంది. హెవీ మైనస్ డిగ్రీస్‌లో ఉంది నేను వెళ్ళే టైంకి. ఎందుకంటే రైనీ సీజన్‌లో నేను వెళ్ళాను కాబట్టి. సో, మాక్స్ టు మాక్సిమం ఎవరైనా రైనీ సీజన్ మాత్రం అవాయిడ్ చేయండి కంప్లీటెడ్‌గా. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి ఎవరైనా. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ కేదార్‌నాథ్ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత భైరవ టెంపుల్ మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. ఎందుకంటే ఇట్స్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ భైరవ టెంపుల్ కంప్లీట్ విజిట్ చేస్తే గనక మన కేదార్‌నాథ్ టెంపుల్ అనేది పూర్తి కాదనమాట. ఇక్కడ చిన్న హోమకుండం అనేది మనకి భగోరాలు గాని, వీళ్ళు గాని, సాధువులు గాని, వీళ్ళు ధుని అనేది ఆహ్, ఫైర్ ఎలిమెంట్స్ ద్వారా మనకి వీళ్ళు డైలీ హోమం అవి చేస్తూ ఉంటారనమాట. హవన్ కార్యక్రమాలన్నీ స్పిరిచువల్ ఐటెమ్స్ అన్నీ వీళ్ళు చేస్తుంటారు. పూజా కార్యక్రమాలనేసి. ఇంకా స్టెప్స్ ఎక్కుకుంటూ మనం మెల్లిగా ఇంకా భైరవ్ టెంపుల్‌కి రీచ్ చేద్దామండి. అండ్ ఇంక కంప్లీట్‌గా ఆయిలీ అనమాట. కంప్లీట్‌గా ఎంత అంటే హెవీగా ఆయిలీగా ఉంది కంప్లీటెడ్‌గా. కానీ స్టెప్స్ మాత్రం బాగా గట్టిగా వేయండి. ఎందుకంటే జారిపోయామంటే అసలు మనకి చాలా ప్రమాదం జరుగుతాయన్నమాట. మీరు చూస్తున్నారు గదా! అదే భైరవ స్వామి టెంపుల్ అన్నమాట అక్కడ ఉన్నది. మీరు చూస్తున్నారు కదా! అదే స్వామివారి యొక్క మూర్తి అన్నమాట. భైరవ స్వామి మూర్తి అన్నమాట ఇక్కడ. మనకి ఫ్లాగ్స్, జెండాలు ఇవన్నీ మనకి చూస్తుంటారు. ఆ మౌంటైన్స్ చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఎ అసలు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ గాని ఎటువంటివి ఏమీ లేదు. అక్కడ పూజ చేయడానికి ఒక స్వామీజీ ఉన్నారనమాట. మనకి ఎవరైనా పూజ చేయించుకోవాలనుకుంటే అక్కడ మనకి కంప్లీటెడ్‌గా వాళ్ళు ప్రొవైడ్ అయ్యి ఉంటారనమాట. మనకి ఎటువంటి పూజ కావాలన్నా కూడా వాళ్ళు చేస్తారు పీస్‌ఫుల్‌గా. కానీ అమౌంట్ అనేది చార్జ్ చేస్తారు. హెవీగా చార్జ్ చేస్తారు. ఎందుకంటే పూజా రిచువల్స్‌ని బట్టి నార్మల్ అయితే కొంత ఒక అమౌంట్ ఉంది. ఈ పూజ అయితే ఒక అమౌంట్ అనేది వాళ్ళు చార్జ్ చేస్తారు. ఇంకా హిమాలయన్ మౌంటైన్స్ ఇంక నేను స్వామివారి దర్శనం అయిన తర్వాత ఇంకా ట్రెక్కింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను. కింద మా పేరెంట్స్ నేను ఉంచేసి భైరవ స్వామి టెంపుల్ అనే దగ్గర ఉంచేసి నేను ట్రెక్కింగ్ స్టార్ట్ చేశాను. ఇంకా భైరవ స్వామి టెంపుల్ కేదార్‌నాథే వెరీ హైట్‌గా ఉంది. ఆల్టిట్యూడ్ ఉంది. భైరవ స్వామి టెంపుల్ ఇంకా ఆల్టిట్యూడ్ ఎక్కువనమాట. దానికి మించి ఇంకా హయ్యర్ ఆల్టిట్యూడ్ నేను ట్రెక్కింగ్ అనేది నేను ఎలోన్‌గా సింగిల్‌గా నేను వెళ్ళడం జరిగిందనమాట. మా మదర్‌ని కిందన పెట్టేసి నేను ఇంకా చాలా అంటే చాలా బావుంది. ఈ ట్రెక్కింగ్ నేనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. మీరెవరైనా ఎంజాయ్ చేసి ఉంటే, ఎక్స్‌పీరియన్స్ చేస్తే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ మీరు చేస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ భైరవ స్వామి ఎందుకు ఫేమస్ అనేది కూడా నాకు తెలియజేయండి కంప్లీటెడ్‌గా మీ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి. చూస్తున్నారు కదా! ఎంత దట్టమైన పొగమంచులో ఎంత హెవీగా ఉందో. ఇంకా సింగిల్‌గా నేనింకా ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేశాననమాట. ఇంకా పైకి హెవీగా నేను నా బ్యాక్ సైడ్ ఉన్న మౌంటైన్స్ నేను మాక్స్ టు మాక్సిమం నేను ట్రెక్కింగ్ అనేది చేయడం జరిగింది. అండ్ ఇంకా మనకి మొబైల్ సిగ్నల్స్ అయితే టవర్స్ అయితే మనకి అస్సలు ఇంక అందవనమాట కంప్లీట్‌గా. ఇంకా పైకి చూపించాలనుకుంటే కొంచెం దానికి పర్మిషన్స్ అనేది మనం తీసుకోవాలి. ఆహ్, వాళ్ళ దగ్గర కేదార్‌నాథ్ టెంపుల్ నియర్ ఉంటారనమాట. ఆర్మీ పీపుల్ వాళ్ళ దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలి. కాకపోతే ఇది హెవీ రైనీ సీజన్ కాబట్టి మనం స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది. అండ్ ల్యాండ్ స్లైడింగ్స్ హెవీగా అవుతాయి కాబట్టి నేను ట్రెక్కింగ్ అనేది కొంతవరకే చేయడం జరిగింది. ఎందుకంటే, ఆ పైకి ఇంకా నాకు మంచి విజువల్స్ చూపిద్దామనుకున్నాను ట్రెక్కింగ్ చేసి. ఇంకా కేదార్‌నాథ్ కన్నా ఇంకా హెవీగా పైకి ఈ మంచి లొకేషన్స్ అవి ఉన్నాయి. కాకపోతే అవి మోస్ట్ డేంజరస్ స్పాట్స్ అన్నమాట. ఎవరు అటువంటి ప్లేస్‌కి వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. ప్రికాషన్స్ లేకుండా అండ్ పర్మిషన్స్ లేకుండా. మీ ఎక్స్‌పీరియన్స్ ఎవరైనా షేర్ చేయాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నేనైతే కాసేపు అక్కడ ట్రెక్కింగ్ చేసి, అక్కడ మెడిటేషన్ అండ్ యోగా ఇవి నేను చేసుకొని, నా రిచువల్స్ కంప్లీట్ చేసుకొని, మెడిటేషన్ అయితే చాలా బాగా చేసుకున్నాననమాట కంప్లీటెడ్‌గా. ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే మంచుతో కప్పబడింది కాబట్టి కిందన ఎవరున్నారు, పైన అసలు ఏం కనిపించటం లేదు. హెవీగా మంచు అయితే మనకి కురుస్తుందనమాట. ఫాగ్ మీరు చూస్తున్నారు కదా! బ్యాక్ సైడ్ ఎంత నేను ఆ బ్యాక్ సైడ్ ట్రెక్కింగ్ అనేది కొంతవరకు వెళ్ళాను.
ఇంకా మా పేరెంట్స్ ఇంకా భయపడతారని చెప్పేసి నేను ఇంక కిందకి రావడం మళ్ళీ భైరవ్ టెంపుల్ దగ్గరికి నేను కిందకి రావడం జరిగిందనమాట. మరి హెవీగా పైకి వెళ్తే ఏవైనా ప్రమాదాలు జరగొచ్చు అని చెప్పేసి. మీరు గనక మీరు మాత్రం అవాయిడ్ చేయండి కంప్లీటెడ్‌గా ట్రెక్కింగ్ అనేది పైకి ఇంకా హెవీగా వెళ్ళొద్దు. అది ల్యాండ్ స్లైడింగ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి కంప్లీట్ డేంజరస్ స్పాట్స్ కాబట్టి మాక్సిమం అవాయిడ్ చేయండి ఎవరైనా సరే. వచ్చేసరికి ఇంకా ట్రెక్కింగ్ కిందకొచ్చేసాననమాట. కిందకి మళ్ళీ భైరవ్ టెంపుల్ నియర్ దగ్గరికొచ్చేసరికి అక్కడ ఒక పర్సన్ కనిపించారు. బీహార్ నుంచి వాళ్ళు వచ్చారంట ఒక బృందం. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ నేను తెలుసుకున్నా అసలెలా ఏంటి అనేసరికి ఎవ్రీ ఆహ్, ఇయర్‌కి ఒకసారైనా వస్తారంట. బీహార్ నుంచి కొంచెం దగ్గర కాబట్టి అని జెప్పేసి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా! కంప్లీట్‌గా అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ అక్కడుంది. అంత కిందకుంది. భైరవ్ టెంపుల్ కిందుంది. ఆ టెంపుల్ అసలు కనిపించడం లేదు బాబోయ్! ఇంక అస్సలంటే ఫుల్ హెవీ ఫాగ్ అనేది ఉందనమాట. బ్రీతింగ్ కూడా కొంచెం పెద్దవారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి గాని, కొంచెం అబోవ్ 50 ప్లస్ వాళ్ళకి. చూడండి టెంపుల్ అయితే ఫుల్ ఫాగ్‌తో నిండి ఉంది కేదార్‌నాథ్ టెంపుల్. అస్సలు మిస్ కాకండి. ఎవరైనా కేదార్‌నాథ్ ట్రిప్ విజిట్ చేయాలనుకుంటే నా వ్లాగ్స్ చూసి మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఎక్కడ స్టే చేయాలి? ఏంటి? ఎలా రీచ్ అవ్వాలి? అండ్ ట్రైన్స్ ఏవి క్యాచ్ చేయాలి? నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది నా వ్లాగ్స్‌లోని. చూడకపోతే గనక ఐకార్ట్స్‌లో నేను కేదార్‌నాథ్ ట్రిప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేశాను. అది మీరు తప్పకుండా విజిట్ చేయండి. అలాగే ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ కిందన వచ్చేసరికి ఇక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట. ఈ టెంపుల్ గురించి నేను నెక్స్ట్ వ్లాగ్‌లో నేను డిస్కస్ చేస్తాను ఇక్కడ నుంచి. ఈ టెంపుల్ ఎందుకు ఇంత ప్రత్యేకత ఉంది? భైరవ స్వామి టెంపుల్ కిందనే కేదార్‌నాథ్ సైడ్ పక్కకి మనకు రిటర్న్ డౌన్‌లోకొచ్చేసరికి ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో నేను మీకు తెలియజేస్తాను. ఇంక దట్టమైన ఫుల్ హెవీ రెయిన్ అనేది మనకి స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా కంప్లీట్‌గా రెయినీ సీజన్‌లో కాబట్టి ప్రికాషన్స్ తీసుకుంటూ సేఫ్టీగా మెల్లిగా మనం కిందకి రీచ్ అవ్వాల్సుంటుంది. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ స్లైడింగ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి మెల్లిమెల్లిగా వెళ్ళాల్సుంటుంది. ఎవరైనా నడిచి ఎక్కలేని వాళ్ళు కంపల్సరీగా హార్స్ రైడింగ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కంప్లీటెడ్‌గా. 3500 అరేంజ్ స్టార్ట్ చేస్తారు. అండ్ అక్కడక్కడ మనకి హాస్పిటల్స్ కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. మాక్సిమం ఆర్మీ వాళ్ళు మనకి సేఫ్టీగానే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంకా రిటర్న్‌లో వచ్చేసరికి మనకి ఐస్ గ్లేషియర్స్ అని మనకి కంప్లీట్‌గా విజువల్స్ అనేది మనకి కనిపిస్తాయన్నమాట. అలాగే నా ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ద్వారా మీకు వస్తాయన్నమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ విజిటింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్ యువర్ రుద్ర.